శ్రీవారిపై భక్తి ఎక్కువైతే అది ప్రేమగా మమకారంగా మారిపోతుంది. ఆ స్వామిని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండడం అసాధ్యం అనిపిస్తుంది. కనీసం కొండపై చీమగానో చెట్టుగానో పుట్టిన జన్మ ధన్యం కాదా అనిపిస్తుంది. సరిగ్గా ఈ విధంగానే ఆలోచించాడు కులశేఖరుడు. ఆల్వారుల్లో ఐదో వాడైన శేఖరుడు కనీసం ఒక రాతి గడపగా స్వామి ముందు స్థానం దొరికినా ఆయనను నిత్యం చూడవచ్చు అనుకునేవాడు. ఇతనికి రామాయణం అంటే అమితమైన ఇష్టం. శ్రీరాముడు గాథలు ఎవరు చెప్పినా వినేవాడు. ఒకనాడు పండితులు రామయ్య గాథ చెబుతూ 14,000 మంది రాక్షసులు ఒకవైపు, శ్రీరాముడు మరోవైపు ఉన్నారని పండితులు చెప్పగా అది విని కులశేఖరుడు కథలో లీనమై ఆవేశంతో తాను తన సైన్యం శ్రీరాముడి వెంట ఉంటాం, మంత్రిని యుద్ధానికి సిద్ధం చేయమని చెబుతాడు. ఎవరన్ని చెప్పినా వినట్లేదు. చేసేది లేక మంత్రి సగం సైన్యాన్ని ముందే పంపి ఎదురు రమ్మని మిగిలిన సైన్యంతో బయలుదేరతాడు. వెళ్తుండగా ఎదురుపడిన సైన్యం రాజా, శ్రీరాముడు రావణ సంహారం చేశాడు అని చెబుతారు. కోపం తగ్గిన కులశేఖరుడు శ్రీనివాసుని దర్శించుకుని ఆయనలో రాముణ్ణి చూచి ఆయన పాదాల దగ్గర గడపగా ఉండే భాగ్యం ప్రసాదించమని కోరుతాడు.